మాది ప్రత్తిపాడు మండలం ధర్మవరం. నా పేరు గణపతిరాజు సత్యనారాయణరాజు. నాకు యూరిన్లో బ్లడ్ పడింది. దాని మీద ప్రాబ్లం ఏంటని కాకినాడ హాస్పిటల్కి వెళ్ళాం. ఆయన దగ్గర టెస్ట్ చేయించుకుంటే ఆయన ఏమన్నారంటే యూరిన్ బ్లాడర్లో కంతి ఉంది, బయాప్సీకి పంపించాలి, ఆపరేషన్ చేశాను అన్నారు. టెస్ట్లు అయిన తర్వాత రాజమండ్రి హాస్పిటల్లో చూపించుకున్నాను. ఆయన వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ కంతి రిమూవ్ చేసి, అంటే యూరిన్ ద్వారా గొట్టం వేసి అదంతా పీసుల కింద మొత్తం తీసేసారు. ఆయన ఆ కంతి అంతాని తీసేసి ఆ పీసెస్ బయాప్సీకి పంపించేస్తే ఆయన ఏమన్నారంటే అక్కడ ఇది హై గ్రేడ్ అని వచ్చింది, పెద్ద ఆపరేషన్ చేయాలి, అవసరమైతే అవన్నీ తీసేసి యూరిన్కి ఒక గొట్టం పెడతాం బయటికి, ప్రతి 3 నెలలకి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి, మందులు అవి జాగ్రత్తగా వాడాలి అని చెప్పారు. చెప్తే మొత్తం తీసేసి గొట్టం పెడతాం అంటే వద్దురా బాబు, నాకు ఈ ఆపరేషన్ సెకండ్ ఆప్షన్ కూడా నన్ను అడుగుదాం అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాం. సరే అని చెప్పేసి ఈ బయాప్సీ రిపోర్ట్లు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్తే ఈ రిపోర్ట్ని వాళ్ళు మళ్ళీ ఈ పీసెస్సే కొన్ని పట్టుకుని వెళ్ళి చేసింది. వాళ్ళు చేసి లో గ్రేడే, అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు, అవన్నీ ఏం తీయక్కర్లేదు, దానికి యూరిన్ బ్లాడర్కి బీసీజీ ఇంజెక్షన్ అని సూప్ ఆయింట్మెంటు కొన్ని ఇంజక్షన్లు అవి ట్యూబ్ ద్వారా పంపించేవారు. అలాగా ఒక 6 వారాలు చేశారు. ఈ లోపల నేనేం చేశానంటే ఇది వాడతానే ఇంగ్లీష్ వైద్యంతో ఇలా అంటున్నారు, ఇంతకన్నా మంచిదని నేను పునర్జన్ ఆయుర్వేదకి వెళ్ళి ఈ హైదరాబాద్లో చూపించుకోకముందే ఓ నెల నుంచే నేను ఈ ఆయుర్వేదం వాడడం మొదలుపెట్టాను. ప్రస్తుతానికి అయితే నాకు ఏం ఇబ్బంది లేదు, నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను. ఈ ఆయుర్వేదం వాడిన తర్వాత ఒక నెల వాడేటోడికి ఇదంతా క్లియర్ అయింది, అక్కడ ఇబ్బంది లేదు, నాకు హ్యాపీగా ఉంది.